మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. He does great things beyond our understanding. There are many things God can do which you cannot understand. నీవు నీ జీవితంలో గ్రహింపలేని అద్భుత కార్యాలను దేవుడు చేయగలడు. When you come to the Lord, మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు you may not know what God is doing for you. మరి దేవుడు నీ కొరకు ఏం చేస్తున్నాడో నువ్వు గ్రహించకపోవచ్చు. But only believe. అయితే నువ్వు విశ్వాసం ఉంచుతావు. Believe in the Lord. దేవునిలో విశ్వాసం ఉంచుతావు. He does wonderful things. ఆయన తప్పకుండా అద్భుతాలు జరిగిస్తాడు. డాక్టర్ గారు చెప్పారు, నీ ఆరోగ్యం పోయింది, నీ లివర్ కొట్టేసింది, నీ కిడ్నీ పోయింది, ఇక నువ్వు బాగుపడవు, ఇక ఇంతే నీ పరిస్థితి అని చెప్తే ఎవరి మాట మీరు వింటారు? దేవుని మాట ఏంటంటే వెతకండి. దేవుని మాట వెతకండి. దేవుని మాట ఏముంది? నేను చావును సజీవుడిని యెహోవా క్రియలు వివరిస్తాను. సో వాగ్దానం పట్టుకోండి, ప్రార్థన చేయండి. డాక్టర్ నమ్మొద్దనంట్లా. You also believe when doctor is talking to you something, yes, you can take this report. డాక్టర్ ఏదైనా చెప్పినప్పుడు ఆయన రిపోర్ట్ ని మనం తీసుకునవచ్చు. Take the heavenly father's report also. అదే విధంగా పరలోకపు తండ్రి రిపోర్ట్ కూడా మనం తీసుకోవాలి. Keep both the reports in front of you. ఆ రెండు రిపోర్ట్లు నీ ముందు ఉంచుకోవాలి. And say that, Lord, I believe your report. ప్రభువా, ఇదిగో మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ నేను నమ్ముతున్నాను. This is doctor's report. ఇది డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్. Doctor said I got some disease. డాక్టర్లు అన్నారు నాకేదో వ్యాధి వచ్చిందని. I got some infection. నాకేదో బలహీనత శరీరంలో వచ్చింది. Maybe some weakness. ఏదో బలహీనత శరీరంలో వచ్చింది. Maybe some organ is not functioning well. లేక ఏదో ఒక భాగం నా శరీరంలో పనిచేయట్లేదు. Doctor has given his report. డాక్టర్ పరీక్షించి తన రిపోర్ట్ ఇచ్చాడు. Lord, what is your report to అయితే regarding? ప్రభువా, నా శరీర విషయంలో నీ రిపోర్ట్ ఏంటి? God said, దేవుడు అన్నాడు, fear not. భయపడకుము. Only believe. నమ్మిక మాత్రం ఉంచు. You will be healed. నీవు బాగుపడేదవు. This is what God's report. ఈ రిపోర్ట్ దేవుడు ఇచ్చాడండి. ప్రజల రిపోర్ట్ విన్నట్టునే, డాక్టర్ల రిపోర్ట్ విన్నట్టునే నీకు ఏం కలిగింది? భయం కలిగింది, నిరీక్షణ పోయింది, ఇక బ్రతుకుతానా లేదా అన్నటువంటి డౌట్ నీకు వచ్చేసింది. యేసయ్య రిపోర్ట్ వినగానే భయపడవద్దు, భయాన్ని నెట్టేశాడు ముందు. నమ్మిక మాత్రం ఉంచుంటే అపనమ్మకాన్ని బయటకు నెట్టేశాడు. స్వస్థపడుతుందంటే అస్వస్థతను బయటకు నెట్టాడు. ఆమేన్. యేసు ప్రభు యొక్క మాటలు వింటున్నప్పుడు మీలో నుండి 3 బయలుదేరి వెళ్ళిపోతాయి. ఏం వెళ్ళిపోతాయంటే భయం పోతుంది, రెండవది అపనమ్మకం బయటకు వెళ్ళిపోతుంది, మూడవది అస్వస్థత. ఆ పరిస్థితి, ఆ ఇబ్బంది నీ నుండి బయటకు నెట్టివేయబడుతుంది. ఆమేన్. ఒకవేళ నువ్వు నమ్మలేదనుకో, వాళ్ళు చెప్పిందే ఖాయమవుతుంది. అందుకే కొన్ని మార్లు we need to speak the word of God into our lives. మన జీవితంలో అందుకే దేవుని వాక్యాన్ని మన విశ్వాసంతో పలకాలి. Take the word of God, speak into your family. దేవుని వాక్యాన్ని తీసుకొని నీ కుటుంబం మీద నువ్వు పలకాలి. Take the word of God and talk to your situation. దేవుని వాక్యం తీసుకొని నీ పరిస్థితి మీద దేవుని వాక్యాన్ని పలకాలి. Say, I will be healed. నేను స్వస్థత పొందుతాను. I will overcome. నేను జయిస్తాను. I will have victory. నేను విజయం కలిగి ఉంటాను. So whatever you speak along with the word of God, in line with the word of God, దేవుని వాక్యం తీసుకొని నీవు ఏదైతే పలుకుతావో, these are like seeds. ఈ దేవుని వాక్యం విత్తనాలు లాంటిది. When you sow a seed, నీ విత్తనాన్ని నాటినప్పుడు sprout will come out. ఆ యొక్క మొక్క బయటికి వస్తుంది. And then one day you will see the plant. చిన్న కొమ్మ బయటికి రావటం చూస్తాం. And then after that it becomes bigger, big tree. ఆ తరువాత ఆ విత్తనం ఒక పెద్ద చెట్టులాగా మారిపోతుంది. But in between both of this, a seed sowing and becoming a tree, there is a time span. మరి విత్తనం విత్తటానికి, అది మహావృక్షంగా ఎదగటానికి మధ్య ఒక సమయం ఉన్నది. There is a time gap. ఒక సమయం ఉన్నది. పరిశుద్ధాత్ముడు మీలో గొప్ప కార్యాలు జరిగించును గాక. మీలో చాలా మందిలో కొన్ని విషయాల్లో భయం ఉంది, ఎలా జరుగుతుందా లేదా. Do you have some fear that is ruling your heart? మీ హృదయాలను భయపెడుతున్నటువంటి చాలా సంగతులు మీ Will I జీవితంలో overcome this financial problem? నేను ఈ ఆర్థిక పరిస్థితులు ఎదుర్కోగలను. Will I get a better salary? నాకు మంచి జీతం వస్తుందా? Can I get a better job? మంచి ఉద్యోగం వస్తుందా? Can I earn more money? నేను ఎక్కువ డబ్బు సంపాదించగలను. When can I clear out all my debts? నేను నా అప్పులన్నీ తీర్చివేయగలను. How can I overcome this disease? నేను ఏ విధంగా ఈ సమస్యను జయించగలను? How can I lead my family forward? నా కుటుంబాన్ని ఎలా ముందుకు నడిపించగలను? When can I get success? నేను ఎక్కడ విజయం పొందగలను? For all your fears, this is the word of God. Only believe and confess the word of God. God will give you victory. నీకున్నటువంటి భయాలన్నిటికీ ఈ రోజు దేవుని వాక్యం ఒకటే, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము, దేవుడు అద్భుతం చేస్తాడు. Cast away all your fears. Lift up your hands to God. Lord, remove fear from my life. నీవు చేతులు పైకెత్తి చెప్పు, ప్రభువా నాలోని భయాన్ని పారద్రోలనని. Fear may leave their lives right now. మన జీవితాల్లోని భయము పారద్రోలబడును గాక. Any kind of fear, ప్రతి విధమైన భయం come out in Jesus name. యేసు నామములో బయటికి వెళ్ళిపోవును గాక. ప్రతి విధమైన భయము యేసు నామములో దేవుని పిల్లల నుండి వెళ్ళిపోవును గాక. ఆమేన్. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.